వెల్కమ్ టు 9 వైబ్స్. కాంగ్రెస్ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ కారుపై పశ్చిమ బెంగాల్లో దాడి జరిగింది. ఇటుకలతో ఆయన కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. భారత్ జోడో యాత్ర మాల్టా జిల్లాలోని ప్రవేశించగానే ఈ దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లో భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతుంది. బుధవారం ఈ యాత్ర మాల్టా జిల్లాలోకి ప్రవేశించగానే రాహుల్ గాంధీ కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఆయన వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పగిలినప్పటికీ రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత రాహుల్ గాంధీ తన వాహనం దిగారు. పగిలిన అద్దాలను చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి యాత్ర తిరిగి ప్రవేశించడంతో మాల్దాలోని హరిశ్చంద్రపూర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వాహనం వెనుక అద్దాలు రాళ్లతో కొట్టడంతో పగిలిపోయాయి. ఇది ఆమోదయోగం కాదు అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ప్రారంభమైంది. ఈ యాత్ర 67 రోజుల పాటు సాగనుంది. మొత్తంగా 15 రాష్ట్రాలు 110 జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగుస్తుంది. రాహుల్ గాంధీ మొదట విడత పాదయాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై కాశ్మీర్లో ముగిసింది. 136 రోజుల్లో 4000 కిలోమీటర్లకు పైగా ఆయన నడిచారు. ఈ రెండో విడత యాత్ర 15 రాష్ట్రాల్లోని 6700 కిలోమీటర్లు సాగుతుంది. అయితే ఈసారి కాలినడకనే కాకుండా వాహనాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ యాత్ర మొత్తం 110 జిల్లాల్లోని 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.